రంగు సకలెత్తి ఇంగురంగ వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు పెళ్ళు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పెంచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు కంది రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడ మళ్ళ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు నాకు సరైనడు వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. గుడికి వెళ్తే ప్రసాదం వస్తుంది, స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది, హోటల్కి వెళ్తే బిల్లు వస్తుంది. కానీ మా ఎక్స్ప్రెస్ రాజా చూస్తే రోజులో 1 గంట నవ్వు వస్తుంది. సో ఎక్స్ప్రెస్ రాజా, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ప్రెస్ అంటే స్పీడ్ సార్. గురుగారు ఏమన్నారు? సార్ ఏ దాన్నైనా స్పీడ్ గా చేసేదాన్ని ఎక్స్ప్రెస్ అంటారు సార్. ఆహా, అవునా? అవును సార్. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? ముందు నుంచి ఉంది సార్ ఇది. ముందంటే మన ముందు జనరేషన్ నుంచి ఏదైనా కూడా పని ఫాస్ట్ గా చేస్తే ఎక్స్ప్రెస్ గా ఉంది అంటారు. ఎక్స్ప్రెస్ ట్రైన్లు, బస్సులు. ఆహా, మీ పేరు? సార్ షేక్ షావలి సార్. ఓకే, మీకు అంటే ఇలాంటి విషయాలు ఎలా తెలిసాయి మీకు? అసలు ఇదంతా ఎలా జరుగుతుంది మీకు? సార్ ఇది తెలుసుకోవడానికి చిన్నప్పటి నుంచి ఇంతేనా మీరు? అంతే సార్. అలాగే ఉండి. ఏం చేస్తుంటారు మీరు? యాక్టింగ్ సార్ అట్లా చేస్తూ ఉంటాను సార్. ఓకే, యాక్టింగ్ లాంటిదా? యాక్టింగ్ ఏనా? యాక్టింగే సార్. యాక్టింగ్. ఓ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎక్స్ప్రెస్ గురించి ఆయన బాగా ఆలోచించారు, తీవ్రంగా చర్చించారు ఆయన. ఇంకెవరైనా చెప్తారు ఎక్స్ప్రెస్ అంటే ఏంటో? ఎక్స్ప్రెస్ అంటే పర్టికులర్ స్పీడ్ లిమిట్ ఉండదు, ఇన్ఫినిట్. జస్ట్ లైక్ మీరు ఎలా మాట్లాడతారో అలానే. ఓకే, మీ మాటలకి స్పీడ్ లిమిట్ ఉండదు, ఎక్స్ప్రెస్ కి స్పీడ్ లిమిట్ ఉండదు. ఆబ్వియస్లీ. ఎస్, మీ ట్రైన్ కొంచెం స్లో వెళ్తాను, పర్లేదు, స్పీడ్ అందుకుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఓకే, థ్యాంక్ యూ. ఆ మాత్రం స్పీడ్ ఉండకపోతే మీ దగ్గర కుదరదు కదా. ఓకే, నా బుర్రకు పదును పెడుతున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఎక్స్ప్రెస్ అంటే ప్రదీప్, ప్రదీప్ అంటే ఎక్స్ప్రెస్. ఎస్, ఇంకా ఎక్స్ప్రెస్ అంటే టికెట్ ఛార్జ్ ఎంతనా? ఎక్స్ప్రెస్ ఛార్జ్ నీకు పాసే. ఓకే, ఎక్స్ప్రెస్ అంటే ఎక్సైట్మెంట్ తో కూడిన ప్రదీప్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సో ఇవాళ మన ఎక్స్ప్రెస్ రాజా గురించి చెప్పాలి అంటే, ఈ షో గురించి చెప్పాలంటే ముందుగా మా సుబ్బారావు గురించి చెప్తాను నేను కదా. సో మా సుబ్బారావుకి పెళ్ళయింది. ఓకే, కొత్త అత్తారింటికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ 2 అల్లుళ్ళు ఉన్నారు అక్కడ. అంటే ఇతనికి ఇంకో 2 బ్యాచ్, ఇంకో 2 బ్రదర్స్ ఉన్నారు. సుబ్బారావు అంటారు. సుబ్బారావు తెలీదా? ఎక్కడెక్కడో నుంచోసారి లావుగా, సన్నగా, పొట్టిగా, పొడుగ్గా, తెల్లగా ఉంటాడు. నాలైతే ఉన్నాడు కదా. నీ అంత అందం అసలు చాలా కష్టం అసలు. సో అత్తకి 3 అల్లుళ్ళు. అత్త అనుకుంది, నా అల్లుడికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి, మా అల్లుడు మంచోడో కాదో చూసుకోవాలి ఫస్ట్. ఫస్ట్ అల్లుడిని తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళి ఆవిడ సముద్రంలో దూకేసింది. అయ్యయ్యో అత్త అని చెప్పి దూకాడు, అతను బయటికి కాపాడాడు. అరే మా అల్లుడు నన్ను కాపాడాడే అని చెప్పి అల్లుడి కోసం గోల్డ్ చైన్ కొనిచ్చి, ఓకే సరే బాగుంది కదా అనుకుని 2వ అల్లుడిని తీసుకెళ్లి మళ్ళీ సముద్రంలో దూకేసి, అయ్యయ్యో మా అత్త అని చెప్పి లోపల తీసుకెళ్లి కాపాడుకుని తీసుకొస్తే నా అల్లుడు ఇంకా మంచోడు వీడికి అని చెప్పి పెద్ద బైక్ ఒకటి కొనిచ్చాడు. సరే 3వ అల్లుడు మా సుబ్బారావు వెళ్ళాడు. సరే అని చెప్పి దబేలని సముద్రంలో దూకి కానీ సుబ్బారావు డౌట్ వచ్చింది. వీడికి గోల్డ్ చైన్ కొనేసింది, బైక్ కొనేసింది, ఇంకా నాకేం కొంటుంది, ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి కదా అనుకుని ఎందుకైనా మంచిదని అక్కడ వదిలేసి వచ్చేసాడు. ఇంటికి రాగానే పెద్ద మర్సిడీస్ బెంజ్ కారు ఉంది. వావ్ అనుకుంటే వాళ్ళ మామగారు బయటకు వచ్చి థ్యాంక్స్ అల్లుడు అని కీసి ఇచ్చాడు అనమాట. సో మీరు కూడా ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు చాలా గెలుచుకుని ఉంటారుగా మీరు చేసిన తింగర పనులకి. వస్తాయి అలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు. ఎస్ మాస్టర్, మీ పేరు? శరత్ రెడ్డి. ఓకే శరత్, టెల్ మీ. బర్త్డే కి ఫ్రెండ్ కి 100 రూపాయలు పెట్టి కేక్ కొడితే 1000 రూపాయలు పెట్టి కాటన్ బీర్లు వస్తాయి. నీ బర్త్డే ఎప్పుడు? జనవరి 18th. అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎస్, బాగా మీ తెలివితేటలు వాడి ఏం చెప్పినా నుంచుని చెప్పండి అమ్మా. మామూలుగా సార్ నేను ఎప్పుడైనా గిఫ్ట్లు కావాలి అంటే నాది బర్త్డే అని చెప్పేసి నేను ఫన్నీగా తీసుకుంటూ ఉంటాను సార్, ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర. ఎన్నిసార్లు జరుపుకుంటారు సంవత్సరం మీరు? ఇయర్ లో 2 times చేసుకుంటాను సార్. సరిపోతుందా? పర్లేదా? సరిపోతుంది సార్. కంఫర్టబుల్ గా మీరు?
ప్రాబ్లమ్స్ ఏం లేవుగా? ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్. ఓకే ఓకే, మార్నింగ్ అంతా బానే ఉంటుంది. ఓకే ఓకే. అసలు ఒరిజినల్ గా మీ బర్త్డే ఎప్పుడు? 24 సార్, 4th month. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 24th కదా మీ బర్త్డే. ఇప్పుడు టీవీలో చెప్పారు కాబట్టి ఇంకెవరు మోసపోరు మీ దగ్గర. థ్యాంక్ యూ, కూర్చోండి. ఓకే సార్. దిస్ ఇస్ రూపిని. 1 రూపీ, 2 రూపీ, ఓన్లీ రూపిని. ఓన్లీ రూపీ. రూపిని. ఎస్ రూపీ, చెప్పండి. యాక్చువల్లీ చిన్నప్పుడు మనకి పావులాట ఆడుకోవడం లేదంటే మమ్మీ డాడీ ఆట ఆడుకోవడం మనకి ఫార్మాలిటీ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఆడతారు ఆ ఆట. అలానే నేను కూడా మా ఇంటి పైన బిల్డింగ్ మీద అమ్మ నాన్న ఆటలో ఆడుతున్నాను. అందులో హీరో నితిన్ నా హస్బెండ్. అలా నేను ట్రీట్ అవుతూ ఆడుతున్నాను. బాగా ఇన్వాల్వ్ అయిపోయా గేమ్ లో. నేను ఫైట్ చేస్తున్నాను నితిన్ తో, నువ్వు ఎందుకు లేట్ గా వచ్చావు ఈ రోజు, నాకు గిఫ్ట్ తీసుకొస్తా అన్న, తీసుకొచ్చావా, సంథింగ్ అని చెప్పేసి ఆడుతూ ఉన్నాను. ఇంకా పక్కన ఎవరున్నారో అని చూసుకోకుండా ఇన్వాల్వ్ అయిపోయా ఆటలో. సడన్ గా మా మామయ్య నువ్వు ఏం చేస్తున్నారని పైకి వచ్చారు. చూసేశారు మొత్తం నా కన్వర్సేషన్. చూసేశారు, ఏమనలేదు, సైలెంట్ గా నేను చూసా. ఇంకా నేను సిగ్గుపడుతున్నాను, ఇంకా అరే మామయ్య చూసేసారే అని చెప్పి. కిందికి వచ్చారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 members ఉన్నారు కింద. లేదు మామూలుగా గెట్ టుగెదర్ లాగా ఇంట్లో. కిందకి వెళ్ళి కన్వర్సేషన్ జరుగుతుంటే మా మామయ్య వెళ్ళి చెప్పారనమాట, రూపినికి ఒక ఆస్కార్ ఇవ్వచ్చు యాక్టింగ్ లో, తన హస్బెండ్ అంట నితిన్ అంట, పోనీ ఫ్యూచర్ లో తనకే ఇచ్చి పెళ్లి చేసేద్దాంలే అని చెప్పారు. ఆ కాంప్లిమెంట్ కాంప్లిమెంటే నాకు పెద్ద గిఫ్ట్. తర్వాత నితిన్ గారిని కలిసారా? కలవలేదు, అనుకున్నాను కలుద్దామని, బట్ చాలా బిజీగా ఉన్నారని చెప్పేసి. వెరీ గుడ్ అమ్మా, నితిన్ గారు ఎంత అదృష్టం చేస్తారు. ఓకే, ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి రావడమే నాకు పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్. ఇలాంటప్పుడే మైక్ పని చేయదు ఏంటో. ఊదమ్మా, ఇప్పుడు చెప్పు గట్టి. ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి రావడమే నాకు పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్. మీరందరూ రావడమే నాకు అతిపెద్ద గిఫ్ట్. నువ్వు బిస్కెట్ వేస్తే నేను వేయకూడదా ఏంటి? కూర్చో. హాయ్ ప్రదీప్. చెప్పండి. హాయ్, నా పేరు లావణ్య. ఎస్. మా తాతయ్య ఉంటారు ఇంట్లో. తాతయ్య పని చెప్తే ఎవ్వరు వినరు. హాయ్, సూపర్. అయితే ఒక రోజు ఉండి తాతయ్య నన్ను ఏటీఎం దగ్గరికి వెళ్ళి మనీ తీసుకొని రమ్మని చెప్పేసి పాస్వర్డ్ చెప్పినారు. దాంట్లో చూసరికి ఎక్కువ మనీ ఉన్నాయి, ఒక 500 నేను ఎక్స్ట్రా డ్రా చేసుకొని వచ్చిన. ఇంటికి వచ్చేసరికి తాతయ్యకి మనీ ఇచ్చిన, 500 నా పాకెట్ లో పెట్టుకున్నా. తాతయ్య చూసినావారా, ఇంట్లో ఎవరు పనినట్లేదు, నా లావణ్య తల్లినే పనిన్నది అని నాకు ఇంకా ఎక్స్ట్రా 500 ఇచ్చిరు. అదే ఆయనకు తెలియకుండా నాకు ఇచ్చేసారు అనమాట. ఓకే, స్మాషర్ మీరే. నేను నార్మల్ గా కాలేజ్కి వెళ్తున్నా. నార్మల్ గా కాలేజ్కి వెళ్తా? నార్మల్ గానే వెళ్తాం, అలా అందరిలాగా సింపుల్ గా. బ్యాగ్ లో బుక్కులు అవన్నీ ఉండవు, జస్ట్ నార్మల్ గా వెళ్తా. వెళ్తుంటే ఒక ఆయన ఎవరో తెలియదు స్ట్రేంజర్ వచ్చి, అన్నా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వచ్చా అన్నాడు. ఈయనెవరు నాకు గిఫ్ట్ ఇస్తా అంటాడు. నేను పరేషాన్ అయినా. అయితే ఆయన అన్నాడు, ఏం లేదు తమ్ముడు, ఒక బుక్ ఇది ఒకసారి చదువు అన్నాడు. చదువుడు ఏందన్నా, ఏం బుక్ అన్నా అంటే, తమ్మి ఇది ఒక బైబుల్. చూసి తెరిచిన, అమ్మా ఇది బాగా గిఫ్ట్ ఇచ్చిన అని, ఏదో బుక్ జర మందంగానే ఉంది. అది తెరిచి చూస్తే అంతా చదివినాక అలాంటి బుక్కులు మళ్ళీ 1000 కొట్టియాలంట. కొట్టించినావా? ఎక్కడ కొట్టి పైసలు ఎక్కడికి మన కాడ. చిన్న ఉన్నప్పుడు మా ఇంటి ముందు నుండి వెళ్ళే బస్సు అద్దం పగలగొట్టిన. చిన్న ఉన్నప్పుడు అంతే పగలగొట్టిన, అట్లా అనిపించింది. కరెంట్ ఇప్పుడు బస్సు వెళ్తారా, ఎందుకు పగలగొట్టావు? రోజు బిల్డింగ్ పై నుంచి రాలేసేటోని. అయితే ఆ రోజు బస్సు వచ్చింది, అయితే కరెక్ట్ గా అద్దం తగిలింది, పగిలిపోయింది. సర్ప్రైజ్ ఏమొచ్చిందంటే ఇంటికి 3000 బిల్ వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళకి వచ్చిందా గిఫ్ట్? వెరీ గుడ్, సూపర్. సార్ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఒకసారి ఎగ్జిబిషన్ వెళ్ళాను నేను. తొందరగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి మాస్టర్. ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ నేను మామూలుగా గిఫ్ట్లు అన్ని పెట్టారు సార్. అక్కడ మామూలుగా దాన్ని షూట్ చేస్తే దాని మీద చిన్న ఒక అగ్గిపెట్టి పెట్టింటారు అనమాట. మామూలుగా దాన్ని షూట్ చేసి అది ఏ వస్తువు పడిపోతే అది మనకే అనమాట. నేను షూట్ చేయకముందే పడిపోయింది సార్. అది వాళ్ళు ఏమనుకున్నారంటే నేను షూట్ చేసినందువల్లనే పడిపోయింది అని చెప్పేసి అది తాజ్ మహల్ బొమ్మ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు సార్. అది నాకు చాలా సర్ప్రైజ్ సార్. అది జిటాక్సిన్ 650 అనే టాబ్లెట్ ఉంది సార్. అది మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి వేసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఒకరోజు నేను మా నాన్న బండి తీసుకొని బయటకు వెళ్ళిన, తిరుగుతుంటే అది పంచర్ అయిపోయింది. ఇంటికి వెళ్తే తీరతాడేమో అని నాకు భయం అవుతుంది. భయం అవుతుంటే ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న ఒక ఆయన వచ్చి బండి అడిగిందంట, ఇస్తా అన్నాడంట. నేను వచ్చి మా నాన్నకి ఇవ్వాలని లేదు కానీ ఇస్తా అన్నాడట.
నేను వచ్చి బండి పంచర్ అయింది నాన్న అంటే థ్యాంక్స్ రా అని అప్రిషియేట్ చేసిండు. వెరీ ఇంట్రెస్టింగ్. ఈసారి ఇది రోజుకు ఒకసారి పంచర్ చేస్తూ ఉండు అప్పుడప్పుడు. నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు రన్నింగ్ రేస్ పార్టిసిపేట్ చేశాను. సో రన్నింగ్ రేస్ లో మా ఫ్రెండ్ ఫస్ట్ వచ్చింది, బట్ తనకి ఇవ్వకుండా ప్రైజ్ నాకు ఇచ్చారు. నా పేరు రాసుకున్నారు కాబట్టి. హాయ్ ప్రదీప్. హలో. హౌ ఆర్ యూ? గుడ్, ఫైన్, థ్యాంక్ యూ. 3 రూపీస్. అయితే ఒక రోజు నేను కాలేజ్ బంక్ కొట్టి కారిడార్స్ లో తిరుగుతున్నా. బెవర్స్ లో తిరుగుతున్నారా? కారిడార్స్ లో తిరుగుతున్నా తప్పించుకొని. Okay. అప్పుడు ఫ్యాకల్టీ చూసి ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, నీ ర్యామ్ వాక్ చాలా బాగుంది, యాన్యువల్ డే కి ర్యామ్ వాక్ చేస్తావా అని. ఎక్కువ తిరుగుతుంటే ర్యాంప్ వాక్ చేయమన్నారా? వెరీ గుడ్. ఏ కాలేజ్ చదువుతున్నామ్మా? బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకే. ఒకసారి మమ్మీ ఇంట్లో లేదు, అయితే అప్పుడు సడన్ గా రిలేటివ్స్ వచ్చారు ఇంటికి. అప్పుడు నేను అన్నయ్య ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. అయితే నేను ఏం చేశానంటే నాకు వంట రాదు, అయితే అన్నయ్యని రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తెమ్మని చెప్పాను. రిలేటివ్స్ నేను చేశానని చెప్పి వాళ్ళ దగ్గర కాంప్లిమెంట్ తీసుకున్నాను. నువ్వు నాకు నచ్చావా? నేను చూసా ఈ సినిమా. చూసాను, నేను కూడా చూసా. నువ్వు నాకు నచ్చావు. భలే ఉంటుంది ఆ సినిమా. క్రేజీ ఆన్సర్స్, కమ్ ఆన్. ఏమక్క మళ్ళీ వచ్చావా? చిన్నప్పుడు అందరికి కామన్ గా స్కూల్ కి వెళ్ళాలంటే ముళ్ళ కంపలో కూర్చోబెట్టినంత ఇరిటేషన్ స్టుందేమో. నాకు ఇప్పటికీ అలాగే ఉంటుంది స్కూల్కి వెళ్ళమంటే. ఆబ్వియస్లీ నాకు కూడా అదే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలా అని చూసేదాన్ని. మా స్కూల్లో రాకపోతే పేరెంట్స్ చేత కాల్ చేయించాలన్నమాట. సో నేనేం చేశానంటే మా అమ్మలాగా వాయిస్ మార్చి నేనే కాల్ చేశాను మా ఇన్ఛార్జ్ కి. సార్ ఈ రోజు రూపినికి చాలా స్టమక్ పెయిన్ ఉంది, రావట్లేదు అని చెప్పి. బట్ సార్ నాకంటే ఇంటెలిజెంట్, నా వాయిస్ గుర్తుపట్టేశారు. అమ్మ రూపిని నువ్వే మాట్లాడేది నాకు తెలుసు, నాకు అర్థమైంది అని చెప్పి మీ మదర్ కి కాల్ చేశా, నువ్వు ఇలా కాల్ చేసి స్కూల్ కి రావట్లేదు అని చెప్తున్నా అని చెప్పారు సార్. ఆ అమ్మ బస్ లో ఉన్నారు, ట్రావెలింగ్ లో. కాల్ చేశారు సార్, మేడం ఇట్లా ఈ రోజు మీ అమ్మాయి స్కూల్ కి రాలేదు అండ్ మాకే కాల్ చేసి స్టమక్ పెయిన్ అని చెప్తుంది అంటే మా అమ్మకి ఫీజు కట్టలేదా అని అర్థమైందంట. నన్ను ఎంత తిడుతుందో అని నేను టెన్షన్ పడుతుంటే ఇంట్లో నా దగ్గరికి వచ్చి అంటే కృష్ణనగర్ లో చిన్న పనుంది, ఈ లోపల చూసుకుందాం అని చెప్పు. అమ్మ నా దగ్గరికి వచ్చి ఫీజు కట్టాలంట కదా సార్ కాల్ చేశారు అని అన్నారు. నేను ఫుల్ టెన్షన్ పడుతున్నా ఏమైపోతుందో అని. టూ డేస్ రెస్ట్ తీసుకోవాలి నేను గ్లూకోజ్ ఎక్కించుకుని. వెరీ గుడ్. అయితే ఓ రోజు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కాలేజ్ కి డైలీ వెళ్ళేదాన్ని, కానీ ఐ హేట్ ద ఎకనామిక్స్ క్లాస్. ఇట్స్ వెరీ బోరింగ్. మా సార్ చెప్తుంటే లాస్ట్ బెంచ్ లో కూర్చొని నిద్రపోతూ ఉండేదాన్ని. ఇప్పుడు కూర్చుని మామూలుగా ఇప్పుడు లాగా. అయితే ఒక రోజు విజిల్ కొనుక్కున్నాం 2 రూపీస్ పెట్టి బయట. లాస్ట్ బెంచ్ లో కింద కూర్చొని విజిల్ వేసామన్నమాట వైల్ క్లాస్ ఇస్ రన్నింగ్. అయితే సార్ ఎవరమ్మా అది ఇది అని అడిగారు. నార్మల్ నాది గర్ల్స్ కాలేజ్, సో ఏమనలేకపోయారు. అయిపోయింది. మళ్ళీ ఇంకొక అమ్మాయి తను మళ్ళీ విజిలేసింది. సార్ వెనక తిరిగి బుక్ కింద పెట్టేసి మీరు ఇలా చేస్తే నేను క్లాసే చెప్పాను వెళ్ళిపోతా అని చెప్పారు. మళ్ళీ ఇంకొక అమ్మాయి చూసి మళ్ళీ విజిలేసింది. కదం సార్ బుక్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఎంకరేజ్ మీ. 2 రూపాయలు మీ జీవితాన్ని మార్చింది. మీ పేరు? పవన్. సో చెప్పండి, మీకు ఎలాంటి గిఫ్ట్లు వచ్చాయి? ఏం లేదు, ర్యాంప్ వాక్ చేస్తుంటే ఇంకా అందరు నవ్వేసరికి నాకే ఇచ్చారు గిఫ్టింగ్. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు. ర్యాంప్ వాక్ చేసావా నువ్వు? ఇక్కడ నుంచో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రా. ఏంది పరిగెడతా? ఇది రన్నింగ్ రేస్. నువ్వు మామూలుగా ఎలా నడుస్తావు అలా కాకుండా ఒక మంచి అందమైన అమ్మాయిలా నడుస్తుంది. ఓకే, మ్యూజిక్. ఓకే మేడం గారు. నా పేరు ఆశా జ్యోతి. నువ్వు మా అందరికి ఆశా జ్యోతి. అలా అనిపించింది. టైప్ చెప్పమ్మా. యాక్చువల్గా ఏం గుర్తు రావట్లేదు. అబ్బా బాగా జరిగింది. ఆ తర్వాత ఏమైంది? తర్వాత అంతే. అయ్యో
నేను అనుకుంటున్నాను ఇందాక నుంచి. వాళ్ళు ఏమన్నారు అప్పుడు? వాళ్ళు ఏమనలేదు. నువ్వెవరు అన్నావు తిరిగి? సూపర్, కూర్చోమా కూర్చో. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. అసలు అరే అసలు అలా జరుగుతారు కదా నేను కూడా. ఓకే, యాక్చువల్ గా నాకు గిఫ్ట్ అంటే ఏం రాలేదు లైఫ్ లో, కానీ నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది. అందులో దానికి మీరు ప్రదీప్ గారు మీరు వస్తే వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. ఓకే, సో మనం అనుకుంటున్న ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో సూపర్ గా క్రేజీగా ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు ఈ చైర్ లో కూర్చోవచ్చు. ఓకే, సో ఈ ఫస్ట్ లెవెల్ ఆడడానికి ఇప్పుడు ముందుకు రాబోతున్నారు మేడం గారు. ఎస్, రండమ్మా. అండ్ మీకు తోడుగా ఎంతో అద్భుతమైన క్రేజీ ఆన్సర్స్ ఇచ్చిన మరో వ్యక్తి ఉన్నారు. మేడం గారు రండి. పాపా పి సుశీల రండమ్మా. మేడం గారు రండమ్మా. ఓకే, సో ఇప్పుడు మీ నలుగురికి అందరూ వాడారు, మీరు కొంచెం వాడారు. అందరూ మాట్లాడారు, మీరు మాట్లాడింది మీకు తప్ప భూప్రపంచంలో ఇంకెవ్వరికి తెలియదు. చాలా అద్భుతమైన రీజన్స్ ఇస్తూ వచ్చారు మీరు. ఇంకా రీజన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళని కూడా నేను సెలెక్ట్ చేస్తాను. బట్ మీ నలుగురిలో ఎవరు ఈ టాస్క్ ఫినిష్ చేస్తారో చూద్దాం. రెడీయా? లెట్స్ డు ఇట్. ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతోంది. మీకు ఆ అద్భుతం జరిగే ముందు మీకు తోడుగా అద్భుతాన్ని అనుభవించడానికి, ఆస్వాదించడానికి ఇంకో పార్ట్నర్ కావాలి. సాధారణంగా ఆడి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఈ చైర్ లోకి వస్తారు, కానీ వాళ్ళిద్దరు మాత్రం ఆడక ముందే వస్తారు. రండమ్మా, ఓ 2 నిమిషాలు కూర్చోబెట్టి దింపేస్తాం. మళ్ళీ కూర్చోండి. రెడీ? ఇప్పుడు అక్కడున్న బాల్ తీసి పోలు ఎందు పెట్టి అని గట్టిగా పట్టుకుని బాల్ ని తీసుకుంటూ వెళ్ళి ఆ పెద్ద బొచ్చులో వేయాలి. సరేనమ్మా? రెడీ, లెట్స్ గో. లిప్స్టిక్ పోయిందని బాధపడకండి, మళ్ళీ పెట్టుకోవచ్చు. చలో ఎక్ సెల్ఫీ లే, ఇది భలే 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 క్షణమేలే, సంతోషమే నీ సావాసమైన మూతి వాడాలమ్మా, మూతి మాత్రమే వాడాలి. ఏం పర్లేదు, అవుతావు, టెన్షన్ పడకండి. స్టేజ్ కి కాకూడదు తల్లే. 5 4 వెరీ గుడ్, క్లాప్స్ ఆన్. సో మీ ఇద్దరు ఆడారు, ఆడినట్టే ఉంది అటు కూడా. సో ఇద్దరు కలిసి ఆడారు కాబట్టి, అండ్ వీళ్ళిద్దరికి సపోర్ట్ చేశారు మీరిద్దరు. సో సపోర్ట్ చేసిన వాళ్ళిద్దరు ఇక్కడ అంటారు, ఆడిన వాళ్ళిద్దరు ప్లీజ్ బి సీటెడ్. ఇప్పుడు మీరిద్దరు ఆడతారు, వెళ్ళండి అమ్మా. ఓకే, సో ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులు ఏంటంటే వాళ్ళిద్దరూ ఆడారు. నేను ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళని మారిస్తే కనుక మళ్ళీ మీకు అడ్వాంటేజ్ అయిపోద్ది, కాబట్టి సేమ్ వాళ్ళే ఉంటారు. అండ్ మీరు కూడా సేమ్ ఆడతారు. వాళ్ళకంటే తొందరగా, వాళ్ళకంటే ఎక్కువ, వాళ్ళకంటే క్రేజీగా ఆడతారు. లెట్స్ చూద్దాం. రైట్, లెట్స్ డూ ఇట్. రెడీ? 3 2 1 గో. హ్యాండ్స్ బ్యాక్. బాల్ గేమ్ కాకూడదమ్మా. ఇద్దరిని పడలేదా? మూతితో మాత్రమే. హ్యాండ్స్ బ్యాక్. చిటికన్నా నీ పార్ట్నర్ లా మై హూ నా టొటడాయ్ టొటడాయ్
వెరీ గుడ్. చాలా కష్టాలు పడ్డారు పాపం. వాళ్ళు 2 రౌండ్లు తిరిగేటప్పటికి బాల్ మూతి గుచ్చుకుని మూతి వాచినది. బట్ ఏం ప్రాబ్లం లేదమ్మా, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. అండ్ మీరిద్దరు కూడా చాలా పాడారు. అసలు మీ ఇద్దరిని ఎలా పంపించేస్తాను నేను అప్పుడే. కాబట్టి ఎస్, ఇందాక ఆడిన వాళ్ళు ఇప్పుడు ఆడిన వాళ్ళు ఇంకో ఇద్దరు ఆడతారు ఇందులో. ఓకేనా? ప్లీజ్ మీరు రండి. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్, ఎవరు ఫినిష్ చేస్తారో చూద్దాం. సో మీ ఇద్దరిలోంచి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు, ఇక్కడ కూర్చుంటారు. రెడీ? 3, 2, 1 గో. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam nika anni right, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slow. 3, 2, 1. వెరీ గుడ్, వెల్ డన్. ఫస్ట్లీ సపోర్ట్ చేసిన ఇద్దరు ముందు రండమ్మా, పక్క నుంచోండి. ఆంధ్ర క్లాప్స్ కొట్టండి. కమ్ ఆన్. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఫైనల్స్ మీ ఇద్దరు ఆడారు అండ్ మీ ఇద్దరులో ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేసిన వాళ్ళు అండ్ బాగా ఆడిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు, వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. అండ్ మీ ఇద్దరులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ మా. అండ్ కంగ్రాచులేషన్స్. వెల్ డన్. కమ్ ఆన్, రండి ముందు రండి. ఓకే, కంగ్రాచులేషన్స్. మీ పేరు? ముమేరా. ఉమేరా. ఏం చదువుతున్నారు? బి థర్డ్ ఇయర్, మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. థ్యాంక్స్ అమ్మా, నీకు కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ బాల్ మీరు ఒకరి నుంచి ఒకరు పాస్ చేసుకుంటూ ఉంటారు. మ్యూజిక్ ప్లే అవుతుంది. మ్యూజిక్ ఆఫ్ అయినప్పుడు బాల్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ఈ స్టేజ్ మీదకి వస్తారు. రెడీయా? జానక్ గారు. ఓకే, మ్యూజిక్. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother. అయ్య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 య్yయ్యయ్y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 yyyy
అనుకున్నానయ్యా ఇలాంటిది ఏదో జరుగుతుందని. దా కంటిన్యూ, కమ్ ఆన్, మ్యూజిక్. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. అమ్మో అయ్యయ్యో, ఇప్పటి వరకు ఆనందంగా ఉండేవాడివి, నీకేమైందయ్యా? ఆవిడ సెలెక్ట్ అయింది, నీతో నీకుందయ్యా. బాల్ తీసుకోమా, నువ్వు రామ్మా. ఓకే, ఇప్పుడు మీరిద్దరు కలిసి ఏం చేస్తారంటే ఒక చిన్న సిచ్యువేషన్ ఇస్తాను. ఆఫీస్ టెన్షన్ లో, ప్రెషర్ లో, ఏదో ఒక ప్రెషర్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అదే టైంలో మంచి ఫ్రస్ట్రేషన్ టైంలో రెగ్యులర్ గా అయితే వాళ్ళు ఎలా ఫోన్ చేస్తారు, కరెక్ట్ గా అలాగే మీ గర్ల్ ఫ్రెండ్ మీకు ఫోన్ చేస్తారు. మీ ఇద్దరి మధ్యలో జరిగే కన్వర్సేషన్ సరదాగా మా కోసం చేసి చూపిస్తారా? ఓకే ఫైన్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు రెడీయా? 3, 2, 1 యాక్షన్. బాస్ టార్చర్ తట్టుకోలేక నువ్వు ఏం చేయాలి?
బాస్ మొత్తం నాగమాన్ చేస్తుంది. హమ్ తుమ్ కాల్ కట్. మళ్ళీ हम तुम एक कमरे में बंदो. మరి ఇది లాస్ట్ టైం, ఈసారి ఎత్తకపోతే. హలో హలో హలో, హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? బంగారం ఏడున్నావు? ఏం చేస్తున్నావు బంగారం? ఏం లే, ఇక్కడ బయటకు వచ్చిన. అవునా, ఈరోజు 50% ఆఫ్ ఉందంట డార్లింగ్, మనం వెళ్దాం షాపింగ్ కి. బంగారం ఇప్పుడు కొంచెం ప్రాబ్లం లో ఉన్నా, తర్వాత కాల్ చేయి బంగారం. ఎప్పుడు చూసినా ఇంతే అంటావు, ఏదో ఒక పని అంటావు. ఈ మధ్య అసలు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, మొత్తం అవాయిడ్ చేసేస్తున్నావు నన్ను. అర్థం చేసుకో బంగారం. ఏంటి అర్థం చేసుకునేది? ఛీ! ఇప్పుడు ఏం చేయాలి? సినిమా, ఈ బాధ తక్కువడానికి ఏదో సినిమా చూడాలి. సినిమా చూడండి ఇట్లా కాదు. మళ్ళీ ఫోన్ కాల్. हम तुम एक कमरे में बंद हो और चाबी को जाओ और काबे को इतरे और काबे को जाए. हम तुम कमरे. హలో హలో, ఫోన్ చేస్తే ఎమ్మటి కట్ చేస్తే మళ్ళీ చేయాలని తెలీదా? అరే నీకు 2-3 సార్లు చెప్పిన. ఏంటి 2-3 సార్లు? కొంచెం బాధ అరే ఫ్రస్ట్రేషన్. నేను ఏదో బాధలో ఉండి మాట్లాడితే అలా ఫోన్ కట్ చేస్తే మళ్ళీ ఎమ్మటి కాల్ చేయాలని తెలీదా? చెప్పు బంగారం ఏంటి? అబ్బా, నటించకు నా దగ్గర. నువ్వు నాకు మొత్తం అసలు పూర్తిగా నన్ను పట్టించుకోవట్లేదు ఈ మధ్య నువ్వు. అవునా? ఏంటి ఎక్కిరేసినట్టు మాట్లాడుతున్నావు? లేదు బంగారం, ముద్దిస్తున్నా. అవునా? మళ్ళా సరే, ఏం చేస్తున్నావు? ఏం లేదు, నడుస్తున్నా ఇట్ట. ఎదవెట్టకారం వద్దు గానీ ముందు ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు. ఇగో బంగారం, నేను కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉన్నా, తర్వాత కాల్ చేయ బంగారం. నేను మాట్లాడుతున్నా కదా. అంటే నేనేదో పాపం నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యావని నువ్వు చెప్పకపోయినా నేను నాలో అర్థం చేసుకొని పోనీలే పాపం నిన్ను కూల్ చేద్దామని నేను కాల్ చేస్తే నన్ను ఇంత నెగ్లెక్ట్ చేస్తావు కదా. పోనీరా, నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఏందో సినిమా స్టోరీ అది. కొంచెం ఆపుకుంటే ఏదో ఒకటి ముచ్చట చెప్పు. ఏదో సినిమా స్టోరీ చెప్పినట్టు మొత్తం చెప్పుకుంటూ పోతూనే ఉన్నావు. నేను మాట్లాడుతుంటే నీకు సినిమా స్టోరీ లా ఉందా? సరే, అలానే చెప్పు. ఉంటదిరా. అదే ఆ కావ్య మాట్లాడితే చాలా బాగుంటది కదా. ఏ కావ్య? ఆ కావ్య మాట్లాడితే అయితే సొల్లు కలుసుకుంటూ వింటావు, నేను మాట్లాడితే మాత్రం నీకు నచ్చదు కదా. కాదు కాదు, ఏడిపోయినావు? ఏ కావ్య? ఏదో అబ్బా మరీ నటించకమ్మా, ఆస్కార్ అవార్డు ఎక్కువ, నేషనల్ అవార్డు కూడా ఇప్పించేస్తాను. కాదు, నువ్వు సెట్ చేసినావు కావ్య నాకు? ఒక గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మరి నువ్వు లెక్క మంచిగా మాట్లాడుతున్నావు. కావ్య అంటే ఎవరో మరి చెప్పు. నేను మాట్లాడితే నువ్వు మాట్లాడేస్తావా? కావ్య దగ్గర ఆగిపోయాడు. కాదు, ఇప్పుడు కావ్య అన్నావు, నీకు తెలుసు. మరి చెప్పు ఎవరో, నువ్వే కదా సెట్ చేసింది. అవునా? మరి- సర్లే, ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు నాకు ఇప్పుడు. ఏంటిది? ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు నాకు? అరే వెళ్ళాకనే చెప్పిన అటు ఇటు నడుస్తున్నా అని. ఇరిటేట్ చేపించకు బంగారం. అదే నేను చెప్తున్నా, నన్ను ఇరిటేట్ చేపియే కానీ. అదే నేను చెప్తున్నా. చెప్పు. ఇగో నీకు ఏం పని పాట లేకుండా ఇంట్లో కూర్చున్నావు. నేను జాబ్ పోయి కష్టపడి నేను వచ్చి దా సాయంత్రం నాన్న ఫోన్ చేసి దా షాపింగ్ పోదా, దా ఈడికి పోదా, దా ఆడికి పోదా, ఏడికి పడితే ఆడికి పోయి ఉన్న పార్సల్ ఉన్నాయన్ని ఖాళీ చేస్తుంది. ఇంత మాట అంటావా? నేను హర్ట్ అయ్యా, నేను బుంగమూత పెట్టుకుంటున్నా. ఓరి దినేశాలు. పోనీలే పాపం వాడు ఫ్రస్ట్రేట్ అయ్యాడంట. పోనీలే, నేనే కాల్ చేస్తా, మళ్ళీ నేనే కాల్ చేస్తా. एक कमरे में बंद हो. टिन 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 टिन. हम तुम జేబులో ఫోన్ మాత్రం. हम तुम. హలో. ఏంటి ఇన్నిసార్లు నేనే చేస్తున్నాను కానీ నీకు చులకన అయిపోయాను కదా నేను. ఇగో వర్షం వస్తుంది, బయటకి వెళ్ళలేకపోతున్నా, కొంచెం మజును సినిమా చూస్తున్నా, కొంచెం ఆగు. ఏంటి మజ్ను మూవీ చూస్తున్నావా? నన్ను వదిలేసి నన్ను తీసుకెళ్లకుండా నువ్వు మజ్ను సినిమా అలా సినిమా థియేటర్ లో కాదు, మా ఇంట్లో. ఫస్ట్ నాకు క్లారిటీ ఇస్తే తెలుస్తుంది. మజ్ను సినిమా అంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక మజ్ను ఉంది, మన మన్మధుడు నాగార్జున గారిది కూడా ఒక మజ్ను మూవీ ఉంది. ఏ మూవీ చూస్తున్నావు? క్లారిటీ ఎలా తెలుస్తుంది? నాగార్జున ఇప్పుడే అలా అది మరి క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా? అన్ని ఇప్పి చెప్పాలట. అయ్యో, ఎవరైనా తుమ్ము వస్తే హాచ్ అనే దుమ్ముతారు కానీ రిచ్ అని దుమ్మరు, అర్థమైందా?
లేదు. ఈ అచ్చులు రిచ్చులు బాగా తెలుసుకున్నావుగా. ఆఫ్ కోర్స్ మా గర్ల్స్ కి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి యు నో. కాదు అది ఎందుకు 10 మందితో తిరిగితే కాలిపురి అట్లా వస్తాయి. అది బాయ్ ఫ్రెండ్ అయినా సరే హచ్ డాగ్ అయినా సరే. వాట్ ఏ కంపారిజన్ అమ్మా. సరే చెప్పు ఇంతకీ షాపింగ్ వస్తున్నావా లేదా? ఎందుకు ఏం కొనుక్కుంటావు? రిచ్ గా ఏది కనిపిస్తే అది కొనుక్కుంటా. ఓ ఇప్పుడే కోడి గుడ్లు పెట్టింది గంపల పీకొస్తున్నా. సినిమా డైలాగులు చెప్పడం కాదు, మహేష్ బాబు గారు చెప్పారు సినిమాల ప్రభావం జనాల మీద బాగుందని. నీ సొంత డైలాగ్ వాడు, పక్క వాళ్ళు చెప్పిన డైలాగ్ కాదు. అర్థమైందా? వావ్ సరే నేర్చుకుంటా ఇప్పటి నుంచి. నీ కాడ రోజుకి 1 గంట క్లాస్ క్లాస్ కి రాను, ఒక 1 hour నీ క్లాస్ ని నిన్ను మొత్తం నేను మార్చేస్తాను కదా. ఓకే ఓకే ఎంత ట్యూషన్ ఫీజు ఎంత? ట్యూషన్ ఫీజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అమ్మయ్యా ఎందుకంటే యు ఆర్ మై డార్లింగ్. వామ్మా ఈడంగా డార్లింగ్ అంటేనే ఉంటది, ఆడంగా గుచ్చుతూనే ఉంటది. ఈ డార్లింగ్ అంట మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోవడం వల్ల ఈ కాల్ కట్ అయిపోయింది. కాపాడా కదా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు, చాలా రియాలిటీకి దగ్గరగా ఉంది వీళ్ళు మాట్లాడుతుంటే. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది వీళ్ళిద్దరికి. అందుకే డైలాగులు కూడా నేచురల్ గా వచ్చాయి బయటికి. సారీ బ్రదర్, చాలా కష్టాలు పడుతున్నావు నువ్వు అయితే. అవునా, ఏం పేరు? అక్షయ్. నీది కదా మా అమ్మాయిది? రూపిణి. రూపిణి, ఓ వెరీ గుడ్. అడిగానని చెప్పమ్మా. అంటే లవర్ పేరా? మరి లవర్లు లేరు. లేరా? లేదు ఎందుకు ఉండకూడదు? వద్దానా? ఎందుకు వద్దు? పైసలు లేవానా? చాలా బాగా చేశారు స్కిట్ అంతా. నువ్వు కింద చూస్తావు, పైకి చూస్తే బాగా వచ్చింది. సో ఇంకో చైర్ ఖాళీ ఉంది కాబట్టి బంతి ఎక్కడ ఆగింది అన్న బంగారం? ఈయనకు మాత్రం ఇవ్వకండి. ఓకే, రెడీ, మ్యూజిక్. Music on can, disco on can, move it on can, slowly, slowly. Ha, party, party, party. అయ్యో పాప ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లో హెల్ప్ చేసి చేసి ఆవిడ చిక్కిపోయింది. రామా పర్లేదు, ధైర్యం తెచ్చుకుని వచ్చి. ఓకే, మ్యూజిక్. Music on can, disco on can, move it on can, slowly, slowly. అయ్యో మా క్యాట్ వాకో బాల్ అక్కడిచ్చే నాన్న. సో ఇప్పుడు మీకు వచ్చే సిచ్యువేషన్ ఏంటంటే, మీ ఇద్దరికి 100 రూపాయల నోటు దొరికి ఇద్దరు ఒకేసారి చూశారు, కానీ ఇద్దరులో ఎవరిదనేదే తెలియదు మిగతా వాళ్ళకి. మీరు మాత్రం మీదంటారు, మీది మాత్రం మీదే అంటుంటారు, రైట్? సో ఆ 100 రూపాయల కోసం మీకు జరిగే ఆ కన్వర్జేషన్ మేము కొంచెం సరదాగా చూడాలనుకుంటున్నాం కదా, రైట్? క్లాప్స్ ఆన్. అమ్మ పైసలు కూడా జోలా రూపాయి చిల్లరలో ఎట్లా వేయాలి? దోస్తుగా ఫోన్ చేద్దామన్నా పైసలు లేవు, బ్యాలెన్స్ లోన్ తీసే ఉన్నాయి. ఇట్లా ఏం చేయాలి? అమ్మ పోరగాళ్ళు బీర్లు కావాలంటారు, పైసలు లేవు, ఎట్లా వేయాలరా భయ్? నాకు రాక రాక ఒక ఛాన్స్ వచ్చింది ఎక్స్ప్రెస్ రాజాలో. నాకు ఒక 1000 రూపీస్ దొరికితే బాగుండు. ప్రదీప్ కి ఒక గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా. అంటే దొరికిన డబ్బులతోనే కొంటారు అనమాట మనకి. ఫస్ట్ చేయి. ఓ అమ్మాయి నీదా ఇది? ఫస్ట్ చేయి. కాల్ది అమ్మాయి నొప్పి లేస్తుంది. నీదా ఇది? కాదు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళది. గట్లనా? పక్క గలీలో మా పోరిచ్చింది. లేదు, ఈ నోట్ నాది. గట్ల కాదు, పోరిచ్చింది ఇట్లా ఇందాక తీసే కింద పడ్డదాడా? లేదు, ఈ నోట్ నాది. నేను ప్రదీప్ గిఫ్ట్ కొందామని ఎప్పటి నుంచో థింక్ చేస్తుంటే ఈ నోట్ మాట్లాడుతున్నా. ఈ నోట్ నాది. ఫస్ట్ నేను చూసాను ఇది. అది నీదాని సాక్ష్యం ఏంది? నీదని సాక్ష్యం ఏంటి? దానిపైన గాంధీ బొమ్మ ఉంటాడు. వెనకడికి నీలాంటి వాడే ఒకడు బ్రష్ కి టూత్ పేస్ట్ అనుకొని ఫెవికాల్ పెట్టుకున్నాడంట. గట్లనా? నువ్వు చేసినావా ఏంది ఏమన్నా? అదేంటి? నాది. ఈ నోట్ నాది. ఈ నోట్ నాది. నాదంటే నాది అంటావు? నాది. గట్లా ముచ్చట మాట్లాడదు నా తన. నువ్వు కూడా అలాంటివి ఏం చెప్పకు. ఈ నోట్ నాది. నేను ప్రదీప్ కోసం అని కష్టపడి ఎప్పటి నుంచో తీసుకొని ప్రదీప్ ఒక గిఫ్ట్ కొనాలని. అరే మా దోస్తుగాళ్ళు బీర్లు కావాలంటారు. బీర్లు ఏం పనికొస్తాయి? ప్రదీప్ గిఫ్ట్ అని పనికొస్తుంది. ఏం గిఫ్ట్ ఇస్తావు ఆయనకి? నీ బీర్లతో నువ్వు ఏం చేస్తావు? మంది గిఫ్ట్లు ఇస్తారు ఆయనకి. నీ బీర్లతో నీకు అడ్వాంటేజ్ ఏముంది? మంచిగా జరిగితే ఎక్కినా అంటే డీజే పెట్టినా అంటే
ఈ నోట్ నాది. అన్ని కాదు, నేను మంచి చెప్తే ఏంటావా? చెప్పు. ఆ లోటు నాది. నాది. మా అమ్మ కొడుతుంది, ఒకటే లోటు ఇచ్చింది. ప్రదీప్ కొడతాడు గిఫ్ట్. గయాన్ని చెప్పకు, గయాన్ని నా తానా. నువ్వు కూడా అదంతా ఏం చెప్పకు నాకు. మా మమ్మీ కొడుతుంది, ఇయ్యలే. అరే నా తన పైసలు గులేవే అమ్మా, చెప్తే నువ్వు. ఏ బాయ్ అబ్బాయి ఎక్కువ మాట్లాడకు. ఇది నోట్. అమ్మాయి ఒక గల్లో నేను చెప్తే నేను గర్లు ఇంగ్లీష్ గర్లు కదా, ఇంగ్లీషు చెప్తే నేను. ఏ విలేజ్ ఇది నాది. గంతే గాని దిస్ 1000 rupees బిలాంగ్స్ టు మీ. డోంట్ టాక్ లైక్ దట్. ఓకే ఫైన్, ఇప్పుడు ఏం చేద్దాం? ముచ్చట అన్నొద్దు, ఒకసారి నీదన్నా కాదు టెస్ట్ చేస్తా. నిన్ను సించ అట్లా ముచ్చట గాంధీ బొమ్మ ఉంది, 1000 రూపాయలే. స్మెల్ కూడా మంచినే ఉంది. అట్లా చేయొద్దు నువ్వు, ముట్టుకోవద్దు. డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. ఓ పోరి గిట్లా కొడుతుంది ఇది. ఫస్ట్ నాది, ఫస్ట్ నేను చూసాను. మాట్లాడక నువ్వు నా తానా, నువ్వు ఎక్కువ మాట్లాడక. నేను ఎంతో కష్టపడి 500 రూపీస్ సంపాదించాను. ఈ 500 తోనే ప్రదీప్ గిఫ్ట్ కొంటాను. అమాయకురాలా, గిఫ్ట్ అంటే ఏంటి అనుకున్నాను. ఇదే ముక్క నాకు ఇస్తున్నామమ్మా, థ్యాంక్ యూ. గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఈ నోటు పనిచేస్తుంది. మీకు 500 రూపీస్ పెట్టి గిఫ్ట్ తెచ్చాను, మరి నాకేంటి? ఎప్పటికైనా దీని ఇంకో ముక్క దొరుకుతుందమ్మా నాకు. ఆ ముక్క దొరకగానే ఈ ముక్కకి ఆ ముక్క నతికిచ్చి. లేదు, ఇప్పుడు నా కోసం మీరు ఒక డైలాగ్ చెప్పాలి. నేనా? సేమ్ డైలాగ్ కావాలమ్మా? మహేష్ బాబు డైలాగ్. ఊరుని దత్తత తీసుకోవడం అంటే రోడ్లేసి గోడలు రంగులేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? నిన్ను 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 మీ అందరినీ దత్తత తీసుకుంటా. సరే ఇదంతా అయిపోయింది కానీ బీర్ల కోసం పైసలు లేవాయే. పోరాగాలు రేపు కాలేజ్ పోతే కొడతట్టే ఉంటారు. ఇట్లా ఏం చేద్దాం, సగం లోటే ఉంది, గప్పల్లా చింపిపాయే. ప్రదీప్ ఉండు. ఇదిగో నీకోసం మిగిలిన 500 ముక్క తెచ్చా, 2 కలుపు ఫ్రెండ్స్ తో. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, జాగ్రత్త నాన్న. రాసుకోండి రా. థ్యాంక్ యూ. నిపుణ పర్యవేక్షణలో జరిగినది, దయచేసి ఇది ఇంట్లో ప్రయత్నించరాదు. ఓకే, వెళ్ళండి నలుగురు. శుభం. ఏదా నలుగురు ఒకసారి నుంచడమా. సో మీ నలుగురులో ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. అండ్ ఆ ఒక్కళ్ళు ఎవరో కాదు అన్న. చిట్టి ఎక్సేద్దామా? మందు బాబులు మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఏం చదువుతున్నాను? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎక్కడ? అరోరా. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు ఆడతారు ఫైనల్ రౌండ్. అండ్ ఆ కుర్చీలో కూర్చుంటారు, గిరగిరా తిరుగుతారు. సో మేడం గారు ఎప్పుడో సాయంత్రం వచ్చి కూర్చున్నారు ఇక్కడ. వెళ్ళండి, పొజిషన్లోకి వెళ్ళండమ్మా. మీరు రౌండ్ తిరిగిన తర్వాత టైం స్టార్ట్ అవుతుంది. అండ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడున్న 5 బాణాలు ఇసురుతారు. వాటిని బోర్డుకు గుచ్చుకోవాలి. అందులో ఎలా గుచ్చుకుంటే దాన్ని బట్టి పాయింట్లు ఉంటాయి. ఎవరు బాగా ఆడితే వాళ్ళు విన్ అవుతారు. ఓకే, సో లెట్స్ సీ హూ ఇస్ ది ఎక్స్ప్రెస్ రాజా. వెరీ గుడ్. 3, 2, 1 go. Run, 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 run. Put your hands up and say let's have some fun. Run, 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 run. Gotta win the heart of every sexy woman. Stop. Go.
మెల్లకాని పెట్టావు ఎందుకమ్మా? పైకి పైకి వెల్ రైట్ సూపర్. ఎలా అనిపిస్తుంది? మీ మానసిక స్పందన ఏంటి? ఇప్పుడు ఏం జరుగుతుంది లోపల? వీళ్ళందరూ మీ చుట్టూ పరిగెడుతున్నారా? మీరు ఒక చోటే ఉన్నారు కదా? ఇక్కడే ఉన్నా. వెరీ గుడ్. స్ట్రైట్ ఉంచగలుగుతారా? ఒక కాలు మీద ఉంచండి. ఓకే వెరీ గుడ్. మీరు ఉండగలుగుతున్నారంటే మీరు చాలా బాగా తిరుగుతున్నారు. అండ్ అయినా కూడా ఇవిడికేం తిరగలేదంటే వండర్ఫుల్, సూపర్, వావ్. నేను ఇది నమ్మలేకపోతున్నాను. సో పవన్ ప్లీజ్. 3, 2, 1 go. Music on can, disco on can, move it on can, slowly, slowly. Ha, party, 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 let's together party. ఏమైంది? మూట ఎదుగుతురా అంటే Naughty, 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 మేమంతా చాలా అది బాగా అనిపిస్తుంది అన్న. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding. అదేదో 1000 రూపాయలు దొరికితే ఫ్రెండ్స్ సైడ్ వెళ్తాను కదా. Nothing wrong. Music on can, disco on can, move it on can, slowly, slowly. Music on can, నాది కూడా అయిపోయింది. 3, 2, 1 స్లోగా ఆపనా, స్లోగా గో గో గో. Same same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. మస్తీ చెయ్యాలి అరే రాక్ ఏ మెల్లగాడిది మరే ఓపెన్ చెయ్యాలి ఇలా ఫుల్ గా నిజం చెయ్యాలి మైండ్ లో ఉండే ఈ కళ. వెరీ గుడ్ సూపర్. రారా బ్రదరు ఓకే మరి చాలా ప్రయత్నించావు. బాణాలు నీకంటే కొంచెం బరువు ఉన్నా కూడా ప్రయత్నించి వాటి వైపు వేయడం జరిగింది. వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్, క్లాప్స్, కమ్ ఆన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు సూపర్ గా ఆడారు. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవ్వాలి, రైట్? సో అండ్ వీళ్ళతో పాటు చాలా మంది క్రేజీ ఆన్సర్లు ఇచ్చారు. ముందుగా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. మీ ఇద్దరిలోంచి ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా అండ్ ఆ ఒకళ్ళు కౌన్ హోతా హై? అండ్ ద విన్నర్ ఈజ్ పవన్ ఎక్స్ప్రెస్ రాజా ఈజ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ప్లీజ్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళజోడు. చాలా రిథమ్ ఉంది బాడీలో, డాన్స్ బాగా వస్తుంది నీలోంచి, నాకు అర్థమవుతోంది. లెగ్స్ కి హ్యాండ్స్ కి కాంబినేషన్ లేకుండా వెరైటీగా కుదిరిందంటే నువ్వు నాకంటే అద్భుతమైన డాన్సర్. వెల్ డన్, సూపర్ అండ్ సూపర్ టాలెంటెడ్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ నీకు కూడా. అండ్ అలాగే ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి డబ్బులు నీకోసమే. వీటిల్ని బయట ఫ్రెండ్స్ తో రౌండ్ గా కూర్చుంటారే వాటికి కాకుండా ఇంకా దేనికైనా పనికొచ్చే దానికి వాడుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో తనలా చాలా మంది ఎక్స్ప్రెస్ రాజాలు ఉన్నారు ఇక్కడ అండ్ చాలా మంది చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. అండ్ మీ అందరికి ఇంటికి వెళ్ళాక అదోలా ఉంటుంది, ఎందుకంటే మీ ఇంట్లో కూడా చూస్తుంటారు మీరు చెప్పిన విషయాలన్నీ. అండ్ ఇలాగే ఇదే ఎనర్జీతో కంటిన్యూ అండి. ఆల్ ది బెస్ట్. తిరిగే దిమ్మ తిరిగే